హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వివాదము ఢిల్లీ దాకా చేరిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఢిల్లీ అధిష్టానం నుండి అటు ఈటెల రాజేందర్ పైన కావచ్చు, ఇటు బండి సంజయ్ పైన కావచ్చు ఎటువంటి స్పందన రాలేదు. బీసీ రిజర్వేషన్ వివాదము ముందుకు రావడం, అదేవిధంగా వర్షాకాల సమావేశాలు పార్లమెంట్లో ఉండడం వల్ల ఈటెల రాజేందర్ పైన ఎటువంటి రియాక్షన్ అయితే రాలేక పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ బీజేపీ నేతలకు కూడా బీజేపీ అయితే సూచించింది, ఎవరు కూడా ఈటెల రాజేందర్కి కౌంటర్ ఇవ్వద్దు, ఈటెల రాజేందర్ గురించి ఎవరు కూడా మాట్లాడద్దు అన్నట్టుగా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ కావచ్చు, బీసీలకు సంబంధించిన వివాదం ముందుకొస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ని ఏదైనా అంటే మరి తను బయటికి వెళ్ళి పార్టీ పెట్టి మరింత చేకూరుస్తాడు కాబట్టి తనని ఎటువంటి అనకూడదు అన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా బండి సంజయ్ కూడా తన వ్యూహాలు అయితే ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. అనేక కోణంలో ఈటెల రాజేందర్ మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా ఢిల్లీ అధిష్టానం దగ్గర పెట్టే ప్రయత్నాలు అయితే బండి సంజయ్ చేసినట్టు కనబడతా ఉంది. అదేవిధంగా బండి సంజయ్ పైన కంప్లైంట్ చేయడానికి ఈటెల రాజేందర్ ఢిల్లీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. కానీ అక్కడున్న పరిణామాల వల్ల ఢిల్లీలో ఎటువంటి రియాక్షన్ అయితే కనబడలేదు. ఎటు బండి సంజయ్ని కానీ అటు ఈటెల రాజేందర్ని కానీ ఇద్దరిని కూడా ఏమీ అనే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినర్ గవర్నర్ దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. గవర్నర్ దగ్గర దాదాపుగా ఇప్పటికే 10 రోజులు అవుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే క్యాబినెట్లో నిర్ణయించుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చేసి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని వాళ్ళు ఏదైతే మార్పు చేయాలి అనే నేపథ్యంలో గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ అయితే తీసుకొని అయితే పోవడం అయితే జరిగింది. కాకుంటే గవర్నర్ ఈ 10 రోజుల నుండి అధిష్టానం నుండి ఎటువంటి స్పందన వస్తుంది, లేకుంటే న్యాయపరమైన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామా, లేకుంటే ఎటువంటి ఎలా చేస్తే బాగుంటుంది అని కూడా అధిష్టానం ఒకసారి అడగడం అయితే జరిగింది. అదేవిధంగా న్యాయ నిపుణులను కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. ఇటు గవర్నర్ దగ్గర 10 రోజుల నుండి బీసీ సంబంధించిన ఆర్డినెన్స్ తన దగ్గరనే ఉంది. ఎటువంటి సమాధానము ఇటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు ఏం చెప్పని పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక బీసీ నేతని అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, అటు బండి సంజయ్ని కావచ్చు, ఇద్దరిని మనం దూరం చేసుకోలేము, ఇద్దరు మనకు 2 కళ్ళు లాంటి వాళ్ళు అనే విధంగా అధిష్టానం ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఏదైతే ఇప్పటికే రామచంద్రరావు ఇద్దరి పైన కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఎవరు కూడా ఈ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మాకు కొంత చిన్న తప్పులే, అవి అంతర్గతంలో భేదాలు వస్తూ ఉంటాయి, ఆ భేదాలు ఎప్పటికీ ఉండవు, చిన్న చిన్న భేదాలే, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుస్తారు, తెలంగాణ బీజేపీని మరింత ముందు తీసుకెళ్తారు అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈటెల రాజేందర్కి చెక్ పెట్టడానికి బండి సంజయ్ కూడా అనేక కోణాల్లో తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా హుజురాబాద్ వేదికగా ఈటెల రాజేందర్ కూడా అనేక కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా హుజురాబాద్ సంబంధించిన బీజేపీ ఆఫీస్ క్లోజ్లో ఉండేది. కాకుండా ఈటెల రాజేందర్ ఇప్పుడైతే దాన్ని తెరిపించి మరి అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడానికి కానీ రెగ్యులర్గా కార్యకర్తలు రావడానికి అక్కడ ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసినట్టు కూడా తీరైతే కనబడతా ఉంది. ఇక అధిష్టానం దృష్టికి అయితే వీళ్ళిద్దరు వివాదం వెళ్ళిన తర్వాత కూడా నో రియాక్షన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న తెలంగాణలో రాజకీయ స్థానిక ఎన్నికలు కావచ్చు, ఈ నేపథ్యంలో బీజేపీ వీడిపోవడం కావచ్చు, లేకుంటే బీజేపీ చీలికపోవడం కావచ్చు, ఎటువంటి కూడా జరగకూడదని కేంద్ర బీజేపీ ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. ఈటెల రాజేందర్ తన పైరో చేయడానికి ఢిల్లీకి అయితే వెళ్ళారని అన్నట్టుగా బండి సంజయ్ వర్గ నేతలు చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. కాకుంటే అక్కడ ఎటువంటి రియాక్షన్ అయితే రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. రామచంద్రరావు పైన పూర్తి బాధ్యతలు కూడా పెట్టడం అయితే జరిగింది, మీరే తేల్చుకోండి అనే విధంగా అధిష్టానం అయితే సూచిస్తున్న మేరకైతే కనబడతా ఉంది. ఇప్పటికే సీనియర్ నేతలతో కూడా రామచంద్రరావు మాట్లాడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మాట్లాడి వాళ్ళిద్దరికి సంబంధించిన సమస్యని కొద్దిగా సర్దువయ్యే విధంగా తను చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక మీడియా మిత్రులు కావచ్చు, లేకుంటే ఏవైతే కొన్ని ట్రోల్స్ అయితే ఉన్నాయో వాటిని ఆపాలి అన్నట్టు కూడా రామచంద్రరావు అయితే సూచిస్తూ ఉన్నారు. మా బీజేపీలో కొన్ని అంతర్గత భేదాలు ఉండొచ్చు, కాకుండా మా అందరి లక్ష్యం ఒకటే, రాబోయే రోజులలో బీజేపీ అధికారం వస్తుందనే నేపథ్యంలో తను మాట్లాడుతున్న తీరైతే కనబడతా ఉంది. మరి చూడాలి ఈటెల రాజేందర్ తన ప్రయాణం ఎటువైపు అనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనే వివాదం అయితే ఇప్పుడైతే కనబడతా ఉంది. మరి చూడాలి ఏ విధంగా ఉండబోతుంది.